కేవలం రాజులు లేదా రాణులు మాత్రమే కాదు, ప్రజలు కూడా ఎలా ఎదుర్కొన్నారు బ్రిటిష్ వాళ్ళని, అంటే వాళ్ళలో కూడా విప్లవాత్మక సంఘటనలు ఎలా జరిగాయి, వీటి రెండుని కలిపి ఒక కలయికగా ఈ మూవీ తీసుకురావాలన్నది వీళ్ళ అభిప్రాయం. సో నన్ను ఫస్ట్ సంప్రదించింది అయితే మాథ్యూ గారు. ఆయన డిఓపిగా దాదాపు ఒక 100 మూవీస్ చేసిన వ్యక్తి అండి, అండ్ గిన్నెస్ రికార్డ్ హోల్డర్ కూడా ఆయన. అలా ఆ మూవీలో డిఓపి ఆయనే చేసింది. సో చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. అండ్ మా డైరెక్టర్ నాగరాజ్ గారు, ఆయన కూడా చాలా చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అండి. మన కోటి రామకృష్ణ గారితో, కేవీ రావు గారితో, వీళ్ళతో అంతా కో డైరెక్టర్గా చాలా మూవీస్ వర్క్ చేశారు. మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి. ఇప్పుడు డెబ్యూగా డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ఐ కంగ్రాచులేట్ నాగరాజ్ గారు అండ్ మాథ్యూ గారు ఆల్సో ఫర్ గ్రేట్ సక్సెస్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ ఉదయ్ కుమార్ గారు, ఆయన కూడా ఎప్పటి నుంచో ఒక మంచి మ్యూజిక్ అందించాలన్న ప్రయత్నంలో అలా చిన్న చిన్న మూవీస్ చేస్తూ వచ్చి ఈ మూవీ ఆయనకు కూడా ఒక బ్రేక్ త్రూ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా విప్లవ వీరుడు జయేశ్వర్, ఆయన అంటే ఎందుకు మేబీ ఈయన లాంటి ఒక పర్సనాలిటీ ఎన్నుకోవాల్సి వచ్చిందంటే, ఒక సామాన్యుడు కానీ ఒక విప్లవ వీరుడుగా మారి ఆ బ్రిటిష్కి తిరగబడితే ఎట్లా ఉంటుందన్నది కథ సారాంశం అనమాట. అండ్ ఇందులో నేను పోషిస్తున్న పాత్ర పేరు భవానీదేవి, రాణి భవానీదేవి, మన విజయనగరం. ఒక్క నిమిషం అండి, తర్వాత మాట్లాడుకోండి. థ్యాంక్ యూ అండి. విజయనగరంలో రాణి భవానీదేవి అనే క్యారెక్టర్ నేను పోషిస్తున్నానండి. అండ్ నాతో పాటు ఒక సన్నిహితంగా నాకు సహాయపడుతూ మేమిద్దరం కలిసి విప్లవ వీరుడు వీళ్ళతో కూడా ఒక భాగమై బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కొనే క్యారెక్టర్లో కిషోర్ గారు కూడా కనిపించబోతున్నారు. ఆయన కూడా చాలా ముఖ్యమైన ఒక క్యారెక్టర్, కీలకమైన ఒక క్యారెక్టర్ ప్లే చేయబోతున్నారు. అండ్ మా హీరోయిన్ సొనాలి, అమ్మాయి ఇంట్రడ్యూస్ అవుతుంది ఈ పిక్చర్తోనే. పాపం తెలుగు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది, కానీ చూడ చక్కగా ఎంత బాగుంది చూడండి, మన తెలుగు ఇంటి ఆడపడుచులాగే ఉంది. I wish you all the best, Amma, for the bright future. Yeah, no, please, you. All the best. And distributors unnaru, Ashok garu unnaru, madam unnaru. సో అందరం కలిసికట్టుగా ఈ రోజుల్లో మూవీ చేయడమే చాలా పెద్ద ఘనకార్యం అయిపోయిందండి. ఎందుకంటే దాని మూలంగా ప్రాఫిట్ వస్తుందా, రిటర్న్స్ వస్తాయా, ఏమీ నిశ్చయం లేదు. అలాంటి సందర్భంలో ఇలాంటి ఒక మీనింగ్ఫుల్ మూవీ, అంటే ఏదో ఒక మెసేజ్తో రావాలి, ఏదో ఎంటర్టైన్మెంట్ ఇచ్చామన్నది కాకుండా మెసేజ్తో రావాలి అన్న ఉద్దేశంతో మూవీ తీయడానికి ముందొచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా పెద్ద థ్యాంక్స్ అండి. నిజంగా ఆయన్ని అప్రిషియేట్ చేయాలి, జయరామ్ గారిని. సార్, హోల్ హార్టెడ్లీ విషింగ్ యూ గ్రేట్ సక్సెస్. మీరు పెట్టిన పెట్టుబడికి 10 రేట్లు రిటర్న్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ వితౌట్ యూ ఈ మూవీ అయితే సాధ్యం కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ మీడియా మిత్రులందరూ కూడా, ఎస్, ఇది ఒక చిన్న ప్రయత్నం మేము చేసేది, చిన్న వాళ్ళని సమకూర్చుకుంటూ, కానీ మంచి మూవీ. మేము అందరం కలిసి ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా, నాకు మాథ్యూ గారు చెప్పింది ఏంటంటే, మనం తీసే విధానంలో ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు, భారీ బడ్జెట్లోనే తీస్తాము. ఎందుకంటే ఇలాంటి ఒక హిస్టారిక్ డ్రామా చేసినప్పుడు కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి, సెట్ దగ్గర నుంచి మేము పెట్టుకునేటువంటి ప్రతి దాంట్లో కూడా చాలా చాలా కాన్సన్ట్రేట్ తీసుకొని, మీరు రేపు మూవీ చూసినప్పుడు ఎక్కడ కూడా ఇది ఏదో ఒక చిన్న బడ్జెట్లో ఏదో ఇప్పుడిప్పుడే వచ్చిన వాళ్ళు తీసిన మూవీలా కనపడకుండా చాలా బాగా తీయాలన్న ఒక సంకల్పంతో ముందుకు వస్తున్నాము. సో మంచి ఒక మూవీతో మీ ముందుకు రాబోతున్నాము. మీ అందరి ఆశీర్వాదం, మీ అందరి విషెస్ మాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్. విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. And it's my first movie and they're introducing me as a heroine. It's a very big opportunity for me to come to this historic periodic movie. I feel so pleasured to be in this stage because of the director, the DOP, the technical director. They've given me this wonderful opportunity to stand in front of you guys to showcase my talent. I am very nervous because it's my
it's my first movie. I'm very nervous, but I wholeheartedly say that I'm very thankful for giving this opportunity to each and everyone. And I've been watching her, and she's a very great actress. And I hope one day I also become same as whatever you are. Better than me, but don't worry. Yeah, and thank each and every one of our team for getting me over here. Thank you so much. అక్కడ టిప్పు సుల్తాన్ ఈ పీరియడ్ సినిమా స్టోరీ వచ్చింది. ఇదేమంటే ముందు కమర్షియల్గా కావాలంట. సో ఏమి ముందు ప్రొడ్యూసర్ నేను క్యామెరామెన్ సారు అన్ని ఆర్టిస్టులు ప్లాన్ చేశాము, అదే వచ్చింది. మీకు కొంత ఎంటర్టైన్మెంట్, కొంత రియల్ ఇన్సిడెంట్ అండ్ కొంచెం ఇమాజినేషన్ స్టోరీ రాశాను. సో అన్నీ ఇష్టపట్టు ఇప్పుడు మీరే చూశారు. ఇంద్రజ మేడము వాడు మేడము ತುಂಬ నాకు ఇష్టపట్టు ఈ క్యారెక్టర్ನ చేస్తానంత వచ్చినారు. వాళ్ళకు మా ముందు థ్యాంక్స్ ఫర్ దిస్ మూవీ టు మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే, నెక్స్ట్ జయరామ్ గారు. గౌరవ ఇంద్రజ మేడంకి, మేడం పేరు మణి మేడంకి, అశోక్ గారికి, మా టెక్నీషియన్ డిఓపి మేతురాజు గారికి, డైరెక్టర్ నాగరాజు గారికి, ఇక మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. ఇప్పుడు మా డైరెక్టర్ చెప్పాడు, కన్నడలో ఒకటి తెలుగులో చెప్పండి, పాట పూర్తి అర్థమైందో నేను చెప్తాను. ఈ సినిమా విప్లవ వీరుడు అంటే టిప్పు సుల్తాన్ కాలం నాటిది. యాక్చువల్గా ఇది దాదాపు ఒక 500 సంవత్సరాల ముందే ఉంటుంది. ఈ కథను ఎందుకు ఎంచుకున్నామంటే అనేక రకాలుగా మన సినీ పరిశ్రమ అనేది ముందుకు పోతానే ఉంది. యాక్చువల్గా ఈ కథ ఎంచుకోవడం అంటే మనం ఒక కమర్షియల్గా కూడా దీన్ని మనము ఒక దృష్టిలో పెట్టుకొని మంచి మెసేజ్, ప్రజలకు మంచి మెసేజ్ పోవాలా. ఎట్లా అంటే ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి ఏ పని మీద వచ్చింది, ఏదో చెక్క లవంగమో యాలకులో ఏదో ఇలాంటి వ్యాపారానికి వచ్చిన వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు తీసేసి లాస్ట్కి మన దేశాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకుంటుంది. దీని సారాంశమే కథ ఇప్పుడు యాక్చువల్గా మనది విప్లవ వీరుడు. కాబట్టి దీని ప్లాన్ కూడా చేశాం. ఇక్కడగా 2 షెడ్యూల్ మన ఏపీలో, మైసూరు, శ్రీరంగపట్నము, బెంగళూరు 3 షెడ్యూల్ ప్లాన్ చేశాం. మ్యాక్సిమం 40 డేస్లో పూర్తి చేయాలని నేనైతే